ఫ్రెండ్స్ 2023 ఎండ్ అవ్వబోతుంది. 2024లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ వీడియోలో మనం 2023లో మనం టెక్లో ఏమేమి చేంజెస్ చూసాం, 2024లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం 2023 గురించి మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా 3 విషయాలు నన్ను ఇంప్రెస్ చేసినాయి. ఫస్ట్ వచ్చేసరికి బడ్జెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ రావడం. ఫోల్డబుల్ ఫోన్స్ నార్మల్గా మనకి 1,50,000 ఆ రేంజ్లో ఉండే శాంసంగ్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు వేరే ప్లేయర్స్ కూడా ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి, మిగతా వాళ్ళు కూడా ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే టెక్నో బ్రాండ్ మీకు తెలిసే ఉంటుంది. టెక్నో బ్రాండ్ ఫస్ట్ మనకి అఫోర్డబుల్ అంటే ఒక 70,000-80,000 మధ్యలో ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని వచ్చింది. ఫ్లిప్ ఫోన్ కూడా 50,000 లోపు తీసుకొని వచ్చింది. ఈవెన్ మోటో రేజర్లో కూడా 50,000 రూపాయల లోపు ఫ్లిప్ ఫోన్ వచ్చింది మనకి. సో ఇట్లా ఫోల్డబుల్ ఫోన్స్ మనకి కొద్దిగా తక్కువ రేట్లో రావడం మొదలుపెట్టి 2023 ఎండింగ్ వచ్చేసరికి ఇది 2024లో కూడా కొనసాగిద్ది. 2024లో కూడా మనం బడ్జెట్లో అఫోర్డబుల్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే చూస్తాం ఖచ్చితంగా. ముఖ్యంగా శాంసంగ్ లాంటి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఏదైతే ఉందో ఫోల్డబుల్ మార్కెట్లో, వాళ్ళు కూడా ఎఫ్ఈ సిరీస్లో వీళ్ళకి ఫ్యాన్ ఎడిషన్ అని ఉంటుంది, ఎఫ్ఈ సిరీస్, దానిలో ఒక ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తామని కూడా చెప్తూ ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనం ఫోల్డబుల్ ఫోన్స్ 2024లో ఖచ్చితంగా బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తాయి ఇప్పుడు వచ్చిన వాటికంటే. ఇంకొకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది 2023లో బ్రాండ్స్ లైక్ లావా బ్రాండ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా వచ్చిందని చెప్పేసి మార్కెట్లోకి అంత అగ్రెసివ్గా. ముఖ్యంగా లావా అగ్ని 2 ఒక ప్రపంచమే సృష్టించింది. అసలు దొరకలే. ఒక 2 months అయితే అది ఫ్లాష్ సేల్లోనే వస్తూ ఉంది. పబ్లిక్ దానికోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. సో లావా బ్రాండ్ అయితే మాత్రం చాలా బాగా అగ్రెసివ్గా వచ్చింది. ప్రైస్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా మొత్తం కంప్లీట్గా బ్లోట్వేర్ తీసేసి క్లీన్ యూఐ తీసుకొని రావడం. అండ్ ఇంకొకటి డోర్ స్టెప్ సర్వీస్. సో ఇది కూడా ఏదో ప్లస్ పాయింట్ అనమాట వాళ్ళకి. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మన ఫోన్ని తీసుకెళ్ళి వాళ్ళే సర్వీస్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. సో ఇట్లాంటివన్నీ లావా బ్రాండ్కి ప్లస్ పాయింట్ అయితే అయినాయి. సో ఇండియన్ బ్రాండ్ లావా సో కొద్దిగా 2023లో షైన్ అయింది. 2024లో ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగతా బ్రాండ్స్ లైక్ షామీ కానీ, రెడ్మీ కానీ, లైక్ రియల్మీ కానీ, ఇట్లాంటి బ్రాండ్స్ అంత మనకి 2023లో షైన్ అవ్వలేదు. ఐక్యూ కొద్దిగా బెటర్ ఫోన్స్ తీసుకొని వచ్చింది వీటితో కంపేర్ చేస్తే. అండ్ పోకో F5 ఇట్లాంటి ఫోన్స్ వచ్చినాయి. ఇవి రెండు కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వచ్చినాయి. పోకో అండ్ ఐక్యూ ఈ బ్రాండ్స్ కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో ఫోన్స్ అయితే తీసుకొని వచ్చినాయి. ఇంకొక బ్రాండ్ మోటరోలా కూడా ఒక స్టెప్ ముందుకేసింది. 20,000 రూపీస్ లోపు IP68 వాటర్ రెసిస్టెంట్ తీసుకురావడం, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకురావడం, కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకురావడం. సో ఇట్లాంటివన్నీ అసలు మనం చూడలేదు 20,000 రూపీస్ లోపు ఎప్పుడు. అట్లాంటిది మోటరోలా ఎండింగ్లో తీసుకొని వచ్చింది. మోటో H40 నియో, అది కూడా చాలా బాగా హిట్ అయింది ఫోన్ వాళ్ళకి. సో ఇది ఫ్యూచర్లో మోటో కంటిన్యూ చేయొచ్చు. మిగతా బ్రాండ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. బడ్జెట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటివి తీసుకొని రావచ్చు 20,000 రూపాయల లోపు. ఇవన్నీ కొద్దిగా ఇంప్రెస్ చేసినాయి. నెక్స్ట్ ఇంకా 2024కి వెళ్ళేసరికి మనకి 5G మెయిన్ అనుకుంటున్నాను నేను. 5G విషయానికి వస్తే మాత్రం 2024లో మీకు కంప్లీట్గా 10,000 రూపాయల పైన ఒక్క ఫోన్ కూడా మీకు 4G ఫోన్ అయితే 2024లో రాదు. మ్యాక్సిమం అన్ని మీకు 5G ఫోన్సే వస్తాయి. 4G ఫోన్స్ చూడాలనుకుంటే మీరు 6,000, 7,000 8,000 మ్యాక్స్, 8,000 కంటే పైన మీరు ఫ్యూచర్లో 4G ఫోన్ అయితే చూడరు. అన్ని 5G ఫోన్సే వస్తాయి. అండ్ 5G ఫోన్స్ నాకు తెలిసి ఇంకా బెటర్గా తీసుకొని రావచ్చు. ఇంతకుముందు వచ్చిన 5G ఫోన్స్ 2023లో వస్తే LCD డిస్ప్లేతో వస్తాయి అండ్ 5G ప్రాసెసర్తో వస్తాయి, లేకపోతే AMOLED డిస్ప్లేతో వస్తే 4G ఫోన్స్ వస్తున్నాయి 2023 మనం చూసినవి. ఈసారి మనకి AMOLED ప్లస్ 5G కాంబినేషన్ 15,000 ఆ రేంజ్లో కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కెమెరాస్ కూడా కొద్దిగా డౌన్ చేస్తున్నారు 5G ఫోన్స్ 2023లో. 2024లో మనం కెమెరాస్ కూడా బెటర్ కెమెరాస్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి 5G ఫోన్ మనకి 2024లో మీరు ఎండింగ్ నాటికి ఒక 15,000 రూపాయల్లో బెటర్ 5G ఫోన్, మంచి 5G ఫోన్స్ మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. లాంచ్ అప్పుడే చూస్తారు, సేల్లో కాదు, ఖచ్చితంగా చూస్తారు. ఇంకొకటి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2017 ఆ రేంజ్లో చూసుకుంటే మనకి 15,000 రూపాయలు పెడితే మనకి పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ఫోన్ వచ్చేది. 2023కి వచ్చేసరికి మీకు కోవిడ్ తర్వాత పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ఫోన్ 20,000 పెట్టినా దొరకట్లేదు. 25,000 యావరేజ్ ప్రైస్ అయిపోయింది. ఒక పర్ఫెక్ట్ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే లైక్ గేమింగ్కి పనిచేయాలి, మనకి మంచి కెమెరాలు కావాలి, మంచి డిస్ప్లే కావాలి, మంచి బ్యాటరీ కావాలి, ఇవన్నీ కావాలంటే మాత్రం ఒక 25,000 రూపాయలు పెడితే కానీ మనకి పర్ఫెక్ట్ ఫోన్ అయితే దొరకట్లేదు. సో ఇది ఈసారి కూడా మీకు 2024లో కూడా బడ్జెట్లో అయితే మీకు పర్ఫెక్ట్ ఫోన్స్ అయితే రావు. మీరు పర్ఫెక్ట్ ఫోన్ కొనాలంటే మాత్రం 25,000, 30,000 ఆ రేంజ్కి అయితే వెళ్తారు. అండ్ పబ్లిక్ కొనేది కూడా 10,000 రూపాయల లోపు ఫోన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అన్బాక్సింగ్ కూడా సరిగ్గా చూడట్లేదు 10,000 రూపాయల లోపు. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది 20,000 నుంచి 30,000 మధ్య కేటగిరీ ఉంది కదా, ఈ కేటగిరీ ఫోన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎక్కువ మంది వీటినే కొంటూ ఉన్నారు 2023లో. 2024లో కూడా మీరు ఇదే చూస్తారు. నెక్స్ట్ AI 2024లో మీరు AI ఫోన్లో ఎక్కువగా చూస్తారు. ఫోన్స్లో లైక్ ఇప్పుడు 2023లో మీరు ఎక్కువగా చూసింది AI ఎక్కువగా యూజ్ చేసింది, నాకు బాగా నచ్చింది వచ్చేసరికి పిక్సెల్ ఫోన్స్. పిక్సెల్ 8 ప్రోలో మీరు చాలా కెమెరా ఫీచర్స్ ఇవన్నీ చూశారు కదా, అవన్నీ AI సహాయంతో వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇట్లా మీరు 2024లో ఈవెన్ బడ్జెట్లో కూడా మనం బ్రాండ్స్ ఏఐని అయితే ఎక్కువ యూజ్ చేయొచ్చు.
అండ్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం S24 సిరీస్లో S24 అల్ట్రా ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, బడ్జెట్ ఫోన్ కాదు, దీనిలో కూడా ఏఐకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో చాలా బ్రాండ్స్ ఏఐ మీద ఎక్కువ ఫోకస్ పెడతాయి, ఏఐని అయితే వాళ్ళ ఫోన్స్లో ఎక్కువ ఇంప్లిమెంట్ అయితే చేస్తాయి. నెక్స్ట్ ర్యామ్ 2023 మొత్తం మనం చూస్తే మనకి 16 GB ర్యామ్ ఫోన్ మాది. 20 GB ర్యామ్ ఫోన్ అంటే నిజంగా 20 GB ఉండదు, 16 GB ప్లస్ 16 GB ఎక్స్పాండబుల్ ఇట్లాంటి 32 GB కూడా చూసాం మనం. సో ఈ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 2023 ఎక్కువైపోయినాయి. బడ్జెట్ ఫోన్స్లో మనకి 4 GB ర్యామ్లు 2023లో వచ్చినాయి, 3-4 GB యావరేజ్కి వచ్చినాయి. 2024కి వచ్చేసరికి మీరు బడ్జెట్లోనే 6 GB ర్యామ్స్ అయితే ఎక్కువ చూస్తారు. బేస్ అంటే మీకు ఎక్స్పాన్స్ ఇట్లాంటివి ఉండవు, బేసే మీరు ఎక్కువ 6 GB ర్యామ్స్ మోడల్స్ అయితే చూస్తారు. అండ్ స్టోరేజ్ కూడా 64 GB నుంచి 128 GBకి పెరగవచ్చు. సో బేస్ మోడల్స్ ఎక్కువ మీకు 6 GB ర్యామ్ 128 GBతో స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం చాలా బ్రాండ్స్ కెమెరా మీద ఫోకస్ చేస్తుంటే, ముఖ్యంగా వివో, ఒప్పో ఈ 2 బ్రాండ్స్ అయితే ఎక్కువ కెమెరా మీద ఫోకస్ చేసి ఫోన్స్ తీసుకొస్తూ ఉంటాయి. రకరకాల వింతలు చూసాం మనం. ఒకటి బాగా నచ్చింది నాకు, వివో ఎక్కువ ఫోన్స్లో మీకు బ్యాక్ సైడ్ ఒక రింగ్ లైట్ లాగా తీసుకొని వచ్చారు చూసారా, సాఫ్ట్ లైట్, అది చాలా బాగుంటుంది నైట్ టైం మీరు ఫోటోస్ తీసేటప్పుడు. సో అదొకటి బాగా నచ్చింది ఆ కెమెరాలో. అండ్ ఇంకొకటి కెమెరాలో మీరు ఎక్కువగా చూసేది 2024లో ఎక్కువ టెలిఫోటో లెన్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, 2024లో టెలిఫోటో లెన్స్తో మీరు ఎక్కువ ఫోన్స్ అయితే చూస్తారు. ఇప్పుడు టెలిఫోటో లెన్స్తో మీరు కెమెరా కొనాలంటే మాత్రం, ఫోన్ కొనాలంటే కెమెరా ఫోన్ 30,000 పైనే ఉన్నాయి, 30,000 రూపాయల లోపు ఉండవు. సో ఒకవేళ మీరు టెలిఫోటో లెన్స్తో కెమెరాలు కొనాలంటే మాత్రం ఇప్పుడు నా తెలిసి 2024 25,000 రూపాయల లోపు కూడా రావచ్చు. 20,000 దగ్గరలో తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ టెలిఫోటో లెన్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జూమ్ చేసి ఫోటోలు తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్, ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసేటప్పుడు 2xలో కానీ 3xలో కానీ మీరు పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు తీసుకోవచ్చు, చాలా మంచి ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అంటే బడ్జెట్ ఫోన్స్లో మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఫ్యూచర్లో 2024లో బడ్జెట్లో కూడా మీరు ఇది ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు కెమెరాలో. అండ్ ఇంకొకటి ప్రాసెసర్స్ 8+ Gen 1 అయిపోయింది, 8 Gen 2, ఇప్పుడు 8 Gen 3 ప్రాసెసర్స్ వచ్చేసినాయి. ఏమి డిఫరెన్స్ అంతగా ఏముంది, మన డైలీ లైఫ్లో మనకి 8+ Gen 1 కూడా సూపర్ ప్రాసెసర్ ఇప్పటికి కూడా. సో బ్రాండ్స్ ఎప్పటి నుంచి అడుగుతుంటాను, ఇప్పుడు 8+ Gen 1 తోటి మనకు ఒక 25,000 రూపాయల దగ్గరలో 2024లో ఫోన్ తీసుకొచ్చి చాలా బాగుంటుంది కానీ అనిపిస్తుంది నాకు, కానీ బ్రాండ్స్ తీసుకురావు. సో ఎందుకంటే ఎప్పుడైనా కానీ కొత్త ఫోన్స్లో కొత్త ప్రాసెసర్ తీసుకొని వస్తేనే వాళ్ళకి పబ్లిసిటీకి ఊపుకుంటుంది అనమాట. ఇప్పుడు 8 Gen 3 అంటే అదో పదం ఇట్లా వెళ్తూ ఉంటుంది మీ మైండ్లోకి. అదే ఇప్పుడు 8+ Gen 1 అంటే పాత ప్రాసెసరే కదా అని చెప్పేసి వీళ్ళు బ్రాండ్స్ కూడా భయపడుతున్నాయి, అది తీసుకొస్తే అది మార్కెట్లోకి వెళ్దా అని చెప్పేసి. కాకపోతే ఎవరైతే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే ఇట్లాంటి ఫోన్స్ తీసుకొస్తే. అప్పటి నుంచి చెప్తాను, 3 years నుంచి అన్ని బ్రాండ్స్కి చెప్తా ఉన్నాం కానీ ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు వీటిని. ఈసారి కూడా అంతే, 8+ Gen 1 ప్రాసెసర్ మనకి 30 నుంచి 35,000 మధ్యలో మీరు మంచి ప్రాసెసర్ అది చూసారు కదా. ఇప్పుడు ఆ ప్రైస్లో మీకు 30-35,000 మధ్యలో 8 Gen 2 ప్రాసెసర్ రాబోతుంది. OnePlus 11Rలో 40,000 కదా వస్తుంది, iQOO Neo 9 Pro వస్తుంది, అది 35,000 దగ్గర రావచ్చు. ఈ రెండు మీకు 8 Gen 2 ప్రాసెసర్తో జనవరి ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి, మార్చిలోపే మీకు ఈ ఫోన్స్ అయితే వచ్చేస్తాయి. 8+ Gen 1 ఉన్న ఫోన్ నెక్స్ట్ టైం మీకు తక్కువ రేట్కి వచ్చినాయి అనుకోండి, లైక్ iQOO Neo 7 Pro ఈ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇది తక్కువ రేట్కి వచ్చినాయి అనుకోండి, 25,000కి ఆ రేంజ్కి వస్తే నెక్స్ట్ సేల్స్లో వదలకుండా తీసుకోండి, చాలా మంచి ఫోన్స్ అవి ఆ ప్రైస్కి. అండ్ ఇంకొకటి మెయిన్ చేంజ్ మనం చూడబోయేది, ఇండియా మ్యానుఫ్యాక్చర్ హబ్గా మారబోతుంది. నెక్స్ట్ ఇయర్లో కూడా చాలా బ్రాండ్స్ ఇండియాలోనే ఎక్కువ అసెంబ్లీ అయితే ఫోన్స్ చేయబోతున్నాయి. ఇక్కడి నుంచి వేరే కంట్రీస్కి మనం ఫోన్ ఎక్స్పోర్ట్స్ అయితే చేయబోతున్నాం. సో ఇండియా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది. నెక్స్ట్ 2-3 yearsలో మీరే చూస్తారు. ఇవి 2024లో ఫ్యూచర్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మొబైల్ ఫోన్స్లో. ఇవి కాకుండా మీ మైండ్లో ఏమైనా ఉన్నాయా 2024లో మనం ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్న మన మొబైల్ ఫోన్స్లో అని చెప్పేసి? మీరు టెక్ ఫాలో అయ్యేవాళ్ళంటే మీకు కొద్దిగా ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తే మీ మైండ్లోకి ఆ పాయింట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అయితే అవ్వండి. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.